హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేజీబో టెక్ అండ్ గేమింగ్ స్టూడియో. నేను మీ సాయిరామ్. సో ఈరోజు మనం ఫస్ట్ టైం అసలు గేమింగ్ టాపిక్స్ మీదకి అయితే వచ్చాము. ఇప్పటిదాకా టెక్ ఛానల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏదైతే మాట్లాడాం, ఇప్పుడు గేమింగ్కి పర్పస్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా అలానే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అసలు గేమింగ్ కన్సోల్ ఇవల్యూషన్, అసలు గేమింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడంటే మనకున్న ట్రెండ్లో మనం ఆడుకునేటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని 4K టెక్నాలజీస్, రిజల్యూషన్స్ రావడం, హై ఎండ్ గ్రాఫిక్స్ ఉండడం, మల్టీప్లేయర్స్ ఉండడం, దాన్ని చూసుకుంటున్నాం. కానీ సో అసలు ఈ గేమ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కదా. సో అది వచ్చేసి 8-bit వరల్డ్ అనమాట. గేమింగ్ వరల్డ్ ఇంట్రడ్యూస్ అయింది 8-bit నుంచి. సో అసలు ఇప్పుడు 8-bit నుంచి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జెన్ గేమ్ ప్లే వరకు ఇవల్యూషన్ ఎలా జరిగింది అనే దానికి ఒక స్మాల్ ట్రిప్లో అయితే వెళ్ళేసేసి వస్తాం. సో పాస్ట్ ఎరా 1970s ఎండింగ్ టైంలో అప్పుడే మన 8-bit అనేది అంటే 8-bit గేమింగ్ వరల్డ్ అనేది స్టార్ట్ అయింది. అటారీ 2600 లాంటి కన్సోల్స్ వచ్చేసాయి. సో అప్పట్లో గ్రాఫిక్స్ అంటే ఓన్లీ పిక్సెల్స్, సౌండ్ అంటే ఓన్లీ బీప్ సౌండ్స్ అనమాట. సో దీంతోనే గేమింగ్ వరల్డ్స్ అనేవి వచ్చాయి. తర్వాత గేమింగ్ వరల్డ్ని 8-bitలో ఇంకొంచెం పాపులారిటీ తీసుకొని రావడానికి మ్యారియో, జెల్డా లాంటి గేమ్స్ వచ్చాయి. సో దాన్ని వచ్చేసి NES అనమాట, నింటెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 90sలోకి వచ్చేసరికి సెగా, నింటెండోస్, సో వీళ్ళందరూ వచ్చేసి మనకి 16-bit ఆఫ్ గేమింగ్ వరల్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేసి గ్రాఫిక్స్ని కొంచెం పెంచారనమాట. మోటోనేరా 2000 అనమాట, అంటే 2K కిడ్స్ లేదా జెన్జీ కిడ్స్ అంటారు కదా. సో వాళ్ళ కోసం అనుకుంటా ప్రత్యేకంగా గేమింగ్ వరల్డ్ కూడా కొంచెం చాలా బాగా డెవలప్ అయింది. సో నెక్స్ట్ జెన్ అనడానికి కూడా యూజ్ అవుతుంది. అక్కడే ప్రారంభమైంది నెక్స్ట్ జెన్ అనేది. సో ఇప్పుడు ప్లేస్టేషన్ 2 అనేది, ఎక్స్బాక్స్ కానీ లేకపోతే నింటెండో క్యూబ్ అనేటువంటి కన్సోల్స్ కానీ అప్పుడే వచ్చాయి. సో హెచ్డి గేమ్స్ అనడానికి అప్పుడే అసలు హెచ్డి గేమ్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో ఒక సినిమాటిక్ లెవెల్లో కూడా వచ్చిందనమాట. ఇంకా PS3, ఎక్స్బాక్స్ 360 లాంటి కన్సోల్స్తో అయితే అసలు హెచ్డి గేమ్స్ అనేది చాలా నార్మల్ విషయం. ఇక ఇప్పుడు PS5, ఎక్స్బాక్స్ క్యూబెక్స్ లేకపోతే ఇటువంటి నింటెండో అట్లాంటివి కన్సోల్స్ వచ్చేసేసి సో దానివల్ల ఇప్పుడు 4K రిజల్యూషన్స్ కానీ గేమింగ్ టెక్నాలజీస్ చాలా అప్డేట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి GTA 5 గేమ్స్ లాంటివి కానీ సో ఇటువంటి అప్డేట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ టాపిక్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. గేమ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అసలు గేమింగ్ ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, సో అసలు దానికి సంబంధించినటువంటి ఏంటిది కన్సోల్స్, గేమింగ్ కన్సోల్ టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది ఏ రకంగా ఇంప్రూవ్ అయింది, సో మన దాకా ఎలా వచ్చింది, సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి అసలు వాటికి కావాల్సిన యూజెస్ ఏంటిది అనే దానికి కూడా ఒక సిరీస్ అయితే ప్లాన్ చేసాము. త్వరలో అయితే సిరీస్ కూడా రిలీజ్ అవుతుంది. మీకు అటువంటి సిరీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యాక్టివ్ అయిన తర్వాత సో వెంటనే మేము పెట్టే ఎటువంటి కంటెంట్ అయినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తే డైరెక్ట్గా ఛానల్లోకి రావచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లేదా ఎవరికైనా షేర్ చేయాలనిపించినా కూడా లైక్, షేర్ అండ్ కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీ. ఎటువంటి గేమ్స్ ఆడారు, మీరు మ్యారియో ఆడారా లేదా కాంట్రానా, సో ఇటువంటి గేమ్స్ ఉంటాయి కదా వాటి గురించి కూడా చెప్పేసాను కామెంట్లో. సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. సో బాయ్ ఫ్రెండ్స్.